ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్ గానీ ముంబై గానీ అటువంటి నగరాల్లో కూడా ఇంత డబ్బులు ఖర్చు అవ్వట్లేదు. అమరావతిలో అదుపుకి 11,000 నుండి 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది బాగా ఎక్కువ అని చెప్పేసి అయితే కొంత ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవానికి అమరావతిలో ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే, అమరావతిలో ఇక్కడికి నిర్మించే భవనాలకి అయితే 4,500 నుండి 9,500 వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న నిర్మించే బిల్డింగ్ ప్రకారంగా, అదే ఆ సెక్రటేరియట్, హైకోర్టు అండ్ ఐకానిక్ టవర్స్, ఇలా డిపెండ్స్ ఆన్ ఆ బిల్డింగ్ ప్రకారంగా అయితే ఇంత ఖర్చు చేస్తున్నారు. సో ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అంటే, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చేయాలనుకుంటున్నారు కదా. ప్రపంచ స్థాయి నగరంగా ఉండాలంటే ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలో అన్ని స్టాండర్డ్స్ ఉండేలైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో 4,500 నుండి 9,500 వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. అది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు గానీ, లేదంటే భూకంపాలు గానీ అవన్నీ ఒకవేళ వచ్చినా సరే వాటన్నిటికీ తట్టుకునేలైతే ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. అలానే బేస్మెంట్ లో కొన్ని వందల వాహనాలు పార్క్ చేసుకునేలాగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో కొన్ని వందల సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించిన లాబీస్ గానీ తక్కువతో అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తో హైదరాబాద్ లో నిర్మించిన ఇంత అవుతుంది, ముంబైలో నిర్మించిన ఇంత అవుతుంది. పెద్ద అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుంటే 1 CR పైన ఉంటుంది. నార్మల్ గా తీసుకుంటే 25 లక్షలు 30 లక్షలుగా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వస్తుంది. డబ్బులు పెరిగే కొద్దీ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట.